పాస్పోర్ట్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ రగడ రాజేస్తోంది. పాస్పోర్ట్ ఉంటే భారత పౌరులని ఖచ్చితంగా చెప్పలేమంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ 24న చేసిన ఓ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పొలిటికల్, లీగల్ చర్చకు తెరలేపింది. సాధారణ ప్రజలు పాస్పోర్ట్ను దేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ గుర్తింపు పత్రంగా భావిస్తున్న తరుణంలో అది పౌరసత్వానికి తిరుగులేని సాక్ష్యం లేదా ఖచ్చితమైన రుజువు కాదని చెప్పింది. అంతేకాదు, ఈ విషయంలో ఇది ఇప్పుడు కొత్తగా చెబుతున్నది కాదని గత 12 ఏళ్లకు ముందు నుంచే ఉన్నదనే అనడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఈ మధ్యనే విదేశాంగ శాఖ నిర్వహించిన బ్రీఫింగ్లో పాస్పోర్ట్ అనేది ప్రాథమికంగా కేవలం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ఉపయోగించే ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది దేశ పౌరసత్వాన్ని స్వయంచాలకంగా నిర్ధారించదని పేర్కొనడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పాస్పోర్ట్ వివాదంపై రాజ్యసభ ఎంపీ సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాకపోతే మరి ఏ ఆధారాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి? రేపు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి నా పౌరసత్వాన్ని అనుమానించి నా ఓటు హక్కును లాగేసుకుంటే ఎలా అని అన్నారు. ఫలితంగా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుంది. ఈ రకమైన వివరణలు సాధారణ ప్రజలను ఓటు హక్కుకు దూరం చేసేలా మారే ప్రమాదం ఉందంటూ సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాస్పోర్ట్తో దేశ పౌరసత్వం రాదన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. అసలు దేశంలో పౌరసత్వం నిరూపించుకోవాలంటే ఇవేవీ అవసరం లేదని, ఒక్క కార్డుంటే చాలని, అది బీజేపీ మెంబర్షిప్ అంటూ ఎద్దేవా చేశారు.